వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తున్నారని కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి పూర్ణచంద్ర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండ్రెడ్డి పూర్ణచంద్ర వరప్రసాద్, ఎర్రంపేట తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఈ క్రమంలో ఒక దార్శనికుడి యొక్క, ఒక అనుభవశాలి యొక్క, ఒక దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతిలో పనిచేయటం మా అందరికీ కూడా చాలా గర్వకారణం. అలాగే ఈ 100 రోజుల పాలన మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల్లో మనం హామీలు ఇచ్చామో హామీల్లో భాగంగా నిరుపేదలకి 3,000 నుంచి ఒకే దఫాగా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసి వారిని గౌరవించడం జరిగింది. అలాగే వికలాంగులైతేనేవ్వండి, తలసేమియా, వివిధ రకాలైనటువంటి వ్యాధులు అన్నిటికీ కూడా తగు రీతిలో పెంచి వాటిని కూడా పెంచి మనం ముఖ్యంగా 1వ తారీఖునే అందరికీ కూడా పెన్షన్లు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే రైతులకి ముఖ్యంగా గత ప్రభుత్వంలో బకాయిలు ఉండిపోయి ధాన్యం బకాయిలు, ఆ బకాయిల్ని దాదాపుగా 1,642 కోట్ల రూపాయలని 2 దఫాలుగా విడుదల చేసినటువంటి ఘనత ఈ మా కూట ప్రభుత్వానికి దొరుకుతుందనడంలో సందేహం లేదు. అలాగే రైతులకి పొగాకు రైతులు మా మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు, వారికి కూడా మంచి ధర వచ్చేటట్టుగా ఆ యొక్క పాలసీని కూడా నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా మా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు ఒక నిబద్ధత గల, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే వారు గెలిచిన 100 రోజుల్లోనే లోపలనే ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంట అయినటువంటి, అలాగే ఉద్యాన పంట అయినటువంటి, విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెట్టేటటువంటి, ప్రజల యొక్క అవసరాలని తీర్చేటటువంటి పంట అయినటువంటి ఆయిల్ ఫామ్ పంటకి ఈరోజు 16,000 రూపాయలు చిల్లర ధర ఒక టన్నుకి వారు కేంద్రంతో పోరాడి, అలాగే మలేషియా కూడా అక్కడ పరిశోధన చేసి వచ్చి వారు పోరాడి ఈ యొక్క 16,000 రూపాయల చిల్లరు పామాయిల్ టన్నుకి వారు ధర నిర్ణయించేలాగిన వారు పోరాడి వారు చాలా రైతులకు చాలా న్యాయం చేశారు. వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటాం. అలాగే ఇకపోతే ఈ సూపర్ 6 హామీల్లో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ఈ రాబోయే ఈ దసరా దీపావళిలో ఉచిత గ్యాసు, అలాగే ఉచిత బస్సు కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎవ్వరూ కూడా సూపర్ 6 హామీల్లో వీరు చెప్పారు వాళ్ళు చేయలేదు, చేస్తారా చేయరా అనే మీమాంస అవసరం లేదు. ఖచ్చితంగా ప్రయారిటీలో రాబోయే రోజుల్లో అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. అలాగే ఈ 2 గ్యాస్ విషయం అయితేనేమి, అలాగే ఈ యొక్క ఉచిత బస్సు అయితేనేమి వాటిని పక్కన పెడితే ముఖ్యంగా మనం ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ 18,000 రూపాయలు, అంటే ఒక్కొక్క నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా రాబోయే 3 నెలల్లో దానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బడికెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లికి వందనం పథకం కింద వారికి 15,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయారిటీ ప్రకారం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది.
ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు మన ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడి నుంచైనా వచ్చే మార్చి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కనుక మనం పిల్లల్ని కూడా మనం పంపించినట్టయితే వాడి యొక్క విద్య కూడా ఇంకా సజావుగా సాగుద్ది దాంట్లో సందేహం లేదు. అలాగే ప్రతి ఒక్క పిల్లాడికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనే అందించబడతాయి. అలాగే రైతుల విషయానికి వచ్చేటప్పటికి రైతులకి ఇప్పటికే ఆల్రెడీ మనం మినీ గోకులాలు అయితే మా గ్రామ సభల్లో కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ దాదాపుగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఒకేసారి దాదాపుగా 13,426 గ్రామ పంచాయతీలు మనకి రాష్ట్రంలో ఉన్నట్టయితే ఈ 13,426 గ్రామ పంచాయతీలకి ఒకే రోజున మనం సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ వారు కూడా ఏదైతే బకాయిలు 1,542 కోట్ల రూపాయలు ఈ పంచాయతీ బకాయిలు ఉన్నాయి వాటిని కూడా వారు స్పందించి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విషయం అయినా సరే ఏదైనా సరే ప్రజల యొక్క అవసరాలకి మౌలిక వసతులకు కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, అలాగే ఆ సందర్భంగా మనం తాగునీటి సమస్య గుర్తు వచ్చింది కాబట్టి ఇప్పుడు అలాగే రక్షిత మంచినీరు కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం కూడా అతి తొందరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన జలజీవన్ మిషన్లో కూడా మా యొక్క పంచాయతీలోనే దాదాపుగా 15 లక్షల రూపాయలు మొన్నే జలజీవన్ మిషన్ కింద మళ్ళీ కొత్తగా కొన్ని లైన్స్ వేయాలని అనుకుంటున్నాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి అపోహలు వద్దు. ఈ యొక్క అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి యొక్క సలహాలు సూచనలకి అలాగే మోడీ గారి యొక్క కేంద్ర సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక సుపరిపాలన అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా నిండు మనసుతోటి ఈ 100 రోజుల పాలనని ఆశీర్వదించగా కోరుకుంటూ జై జన్మభూమి, జై తెలుగుదేశం.